ఆ పరమాత్మ తత్వశక్తి, భగవతత్వ శక్తి నిరాకారం, నిశ్శబ్దం, నిశ్చలం, చలనం లేనిది అంటే అందరికీ అర్థం చేసుకునే స్థితిలో ఉండరు కాబట్టబ్బా వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది దేవతల పేర్లు సృష్టించి దానికి అనుగుణంగా మనకు అవగాహన చేసుకునేట్టుగా చెప్పారు. ఇందాక మాట్లాడుకున్నాం కదా, అంటే ఏంటి పరమాత్మ తత్వానికి ఎలా పేర్లు పెట్టారు, హిరణ్యగర్భ, అంతర్యామి, ఆ తర్వాత విరాట్ అని సృష్టి వ్యక్తం అవడానికి వాటికి ఎలా పేర్లు పెట్టారు, అట్లాగే మన జీవ సృష్టికి కూడా వాళ్ళు కొన్ని పేర్లు పెట్టారు ఋషులు. ఏంటిది, ఈ జీవం ఎక్కడి నుంచి వచ్చింది, విశ్వం, అంతే కదా. అందుకని దీన్ని విశ్వం నుంచి వచ్చినటువంటి జీవత్వం అన్నాడు. రెండు ఎలా వచ్చింది, ఉందని ఎలా తెలుస్తుంది, లోపల ఉన్నటువంటి ఒక కాంతి ఉంది, దాన్ని తేజస్ అన్నాడు. కాంతి అన్నా వెలుగన్నా ప్రాణమన్నా ఒకటే. మరి ఇది ఎలా నడుస్తుంది, ప్రజ్ఞతో నడుస్తుంది అన్నాడు. ప్రజ్ఞ అంటే ఏంటి, మళ్ళీ మన మనసు అనమాట, మన ఆలోచనలతో నడుస్తుంది. ఈ మూడు కాందేంది, ఇంకో స్థితి ఉంది అంటాడు. దానికి ఉదాహరణ ఏం చెప్తాడు, ఒక చెరుకు ముక్కు ఉందనుకో, దాన్ని మనం 3 కట్లు చేసామనుకో ఎన్ని ముక్కలు అవుతుంది, 4 అవుతుంది. అంటే ఏంటి, ఈ 3 కాని స్థితి ఆ నిశ్శబ్దమైనటువంటి భగవతత్వ శక్తి ఉంది. శబ్ద రూపంలో ఏంటి, ప్రకృతి రూపంలో ఇలా వ్యక్తం అయిపోయింది అని ఆ మహానుభావులు ఋషులు చెప్పి వాటికి ఇంకా ఎలా పేర్లు పెట్టారంటే, సృష్టి చేసింది ఎవరు, చేసుకున్నది ఎవరు, మన సృష్టి మనమే చేసుకున్నాం, మనమే బ్రహ్మలో. అందుకని మన బ్రహ్మకి ఎట్లాంటి ఆకారం పెట్టాడు, 4 తలకాయలు పెట్టారు. 4 తలకాయలు ఏంటి, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, 4 తలలు అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇది మన సృష్టిని మనం ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, మన ప్రాణం మెయింటైన్ చేస్తుంది, అంతే కదా. ప్రాణశక్తి లేని మనం ఎట్లా నడుస్తాం. అందుకని ఆ ప్రాణశక్తికి ఏమని పెట్టాడు, విష్ణుమూర్తి అని పెట్టాడు, అంటే మెయింటెనెన్స్ అనమాట. మూడోది వచ్చేంటి, ఈశ్వరుడు. మరి ఇప్పుడు సృష్టి ప్రకృతిలో ఏంటి, లేవడం, పని చేసుకోవడం, తర్వాత రాత్రిపూట పడుకోవడం, మళ్ళీ ఆలోచనలు చేయడం, అవస్థాత్రయం 3 నడుస్తున్నాయని చాలాసార్లు చెప్పుకున్నాం కదా. తర్వాత స్థూల సూక్ష్మ కారణ 3 ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అట్లాగే ఏంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో మరి ప్రకృతిలోకి వెళ్ళిపోతుందిగా, వస్తుంది, కొన్నాళ్ళు ఉంటుంది, వెళ్ళిపోతుంది కదా. ఎక్స్క్యూజ్ మీ, ఆ వెళ్ళిపోయే పదానికి మళ్ళీ శివుడు అని పెట్టారు. శివుడు అంటే ఏంటి, లయం చేసుకోవటం. ఆ లయానికి ఏం పదము, మళ్ళీ అగ్ని అనమాట, అంతే కదా. అగ్ని ఏం చేస్తుంది, అన్నీ లయం చేసుకుంటూ పోతుందా. లయం అంటే ఏంటి, కలుపుకుంటూ పోతుందన్నమాట. అంటే ఏంటి, ఇవన్నీ కూడా మహానుభావులు ఏంటి మనకు అర్థం కావడానికి వాళ్ళు పెట్టిన పేర్లు అనమాట. చివరికి అల్టిమేట్ ఏంటి, మనం భౌతికంగా మనం సుఖంగా ఉండడం కోసం మనం వీళ్ళని కూడా మనం ఋషులనే అనొచ్చు, సైంటిస్ట్లే కదా. వీళ్ళు ఎన్నో కనిపెట్టారు. ఎన్ని కనిపెట్టినా సత్యం ఏంటి అనేటువంటి విషయం అవగాహనకి రావడం లేదు. ఎందుకు అవగాహన రావడం లేదు, వీళ్ళ మేధా సంపత్తి అంతా కూడా భౌతికంగా ఎలా సుఖంగా ఉండాలనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతుంది తప్ప వాటికి ఎక్కడా కూడా ఒక ఫుల్ స్టాప్ అనే ప్రాసెస్ రావడంలా. ఆ ఫుల్ స్టాప్ కోసమే మన ఋషులు చాలా కృషి చేసి వాళ్ళు ఏం చెప్పారు, అన్నిటికీ మూలం నీ ఆలోచన. నువ్వు ఎందుకు నీకు ఆలోచన వస్తుంది, నువ్వు తయారు చేసుకున్నటువంటి నీ జ్ఞాపకాలు, కోరికలు, వాటిని మళ్ళీ నీ భావాలతోటి వాటిని వదిలించేసుకో. అంటే ఏంటి, నీ భావమే ముఖ్యం.